అయినా కూడా నీ దురదృష్టం ఏంటంటే ఆయన శత్రువు గగన్ ప్రేమలో నువ్వు పడ్డావు. ఎవరో ఒకరినే దక్కించుకునే అవకాశం నీకుంది అని కాలం పదే పదే హెచ్చరించినా దాన్ని కూడా నువ్వు లెక్క చేయలేదు. మీ నాన్న పెళ్లి కొప్పుకుంటాడని ఒకసారి, మీ నాన్న ప్రాణం ప్రమాదంలో ఉందని మరోసారి అందుకోవాల్సిన గగన్ చేయిని జార విడుచుకున్నావు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఎప్పుడైనా చెప్పానా? అయినా నీకు కాలం ఇంకో అవకాశం ఇచ్చి ఆ గగన్తో నిన్ను పెళ్లి వరకు నడిపించింది. మీ శారదత్తే పసుపు కుంకాలు నిలబెట్టాలంటూ దాన్ని కూడా కాలదనుకున్నావు. మనం పెళ్లి తర్వాత మా ఇంట్లోనే ఉంటున్నాం కదా. గగన్ మనసులో నువ్వొక మాయలేడిగా మిగిలిపోయావు. ఈరోజు గగన్ని పెళ్లి చేసుకున్నానని చెప్పి మీ నాన్న దృష్టిలో చచ్చిపోయావు. నువ్వేం చెప్పినా ఒకప్పుడు నిజమని నమ్మే గగన్ దృష్టిలో ఒక అబద్ధాల కోరుగా మిగిలిపోయావు. ఒకరోజు ఎలా ఈ ఊరికొచ్చావో అలాగే ఒంటరిగా నిలబడిపోయావు. ఏం సాధించావు భూమి? సమాధానం నువ్వే చెప్పి తిరిగి ప్రశ్నలు నన్ను అడుగుతావేంటి? నాన్న గురించి తెలుసుకున్నాను, అంతులేని ప్రేమని పొందాను. కానీ కోల్పోయావు కదా. పొందినవి ప్రాణం పోయేంత వరకు కోల్పోవడం అంటూ ఉండదు. చిన్న చిన్న ఎడబాట్లు, తాత్కాలిక విరామాలు మాత్రమే ఉంటాయి. అవును, అడగడమే మర్చిపోయాను. మీ నాన్న ప్రాణం ప్రమాదంలో ఉంది. దాన్నెలా కాపాడుకుంటావు? కాపాడుకుంటాను. నా పోరాటంలో న్యాయం ఉంది. అపూర్వ అనే అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం నాకుంది. న్యాయము ధర్మము ఉన్న చోట కాలం సాయంగా నిలబడుతుంది, కాపాడుకునే అవకాశాన్ని అందిస్తుంది. సరే, మరి గగన్ నమ్మకాన్ని తిరిగేలా సంపాదించుకుంటావు? దీనికి కూడా అదే సమాధానం. నా ప్రేమలో నిజాయితీ తప్ప స్వార్థం లేదు. ఆయన మనసుని గెలుచుకోవడానికి ఆ కాలమే సాయంగా నిలబడుతుంది. ఇక ఏం సాధించావని అడిగావు కదా. సాధించాను. గగన్ బావని సొంతం చేసుకునే అవకాశాన్ని